సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఉదయభాస్కర్ అండి, సాధనాల. ఏం చేస్తారండి? నేను బిజినెస్ చేస్తానండి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా, చాలా పనితీరు చాలా బాగుందండి. ఇవాళ రైతుల్లో కూడా మంచి చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. అలాగే మన వ్యాపారస్తులు కానీ అందరూ చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నారండి. గత ప్రభుత్వంలో అయితే చాలా ఇబ్బందులు, టార్చర్ ఒక రకంగా కాదు, అలా పెట్టే టార్చర్ ఏంటంటే ఏ విషయంలో అయినా పనులు జరిగే కాదు. ఇప్పుడు ఈ పనులు ఏ విషయంలో అయినా మనకి చాలా స్పీడ్గా అన్నీ చక్కగా జరుగుతున్నాయి. అందరు ప్రజలందరిలో కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే చూసుకుంటే నిన్న వైసీపీ వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంపుదలని చెప్పేసి కొన్ని నిరసన కార్యక్రమాలు అయితే చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళు చేసిన తప్పిదం తప్ప ఇప్పుడు మన ప్రభుత్వం టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది కాదు. గత ప్రభుత్వం వీళ్ళు సర్చార్జ్ పెంచాలని వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి ఇవాళ పెంచుకున్నారు వాళ్ళు, డిస్కమ్ల వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఇవి ఏకంగా పెంచడం అనేది ఏం లేదు. అది వాళ్ళు చేసిన తప్పిదం వల్ల మనం చేసి వాళ్ళ ఏదో మేమే ఈ ప్రభుత్వం వచ్చి తప్పు చేసింది అన్న టైపులో ఏదో చూపించారు తప్ప ఏం కాదు. అది గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఆ ఛార్జీలు పెరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఛార్జీలు పెంచడం అనేది కాదు, ఇది పెద్ద విషయం కాదు ఇది. మరి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు చేసిన తప్పుదల వల్ల ఇప్పుడు ఛార్జీలు పెరిగాయని మీరు అంటున్నారు, కానీ మరి ప్రజలు దాన్ని అర్థం చేసుకుని స్వాగతిస్తారంటారు? ప్రజల్లో మంచి అవగాహన ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చూసిన పరిపాలన విధానం కానీ ఇప్పుడు చూస్తున్న పరిపాలన విధానం కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఏంటండి మంచి ఏదో చెడేండో ప్రజలకి అర్థమవుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో బూసుకొని చూపిందాం అనుకున్నారు, అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. ఎందుకంటే ఇలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 6 నెలల ప్రభుత్వం, ఈ 6 నెలలు వచ్చిన గవర్నమెంట్ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అందుకే ఏంటంటే ఈ ఆలయాల్లో వచ్చి రోడ్డు మీద వచ్చి ఏదో మేము చేస్తున్నాం, మీకేది మేము చేస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు అసలు లేరు. అది ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. సూపర్ 6 అనేది మొత్తం విఫలమైపోయింది, చంద్రబాబు నాయుడు మాటలు కేవలం అబద్ధాలు మాత్రమే అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అది ఇప్పుడు అమ్మ ఒడి అని పెట్టాడండి. అమ్మ ఒడిని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 9 నెలలు పట్టిందండి. ఈ 6 నెలలు అవ్వలేదు. 6 నెలలు అవ్వకుండా ఆల్రెడీ 2 ఇప్పుడు దీపం పథకం పెట్టి మహిళలకు ఇచ్చాడు. మహిళలు హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు జనవరి నుంచి పథకాలు అమలు చేస్తాడు. ఇలా కంగారు ఎందుకంటే 9 అమ్మ ఒడి అనేది పెట్టడానికి 9 నెలలు పట్టింది కదా అతనికి. ఇవాళ 6 నెలలు అవ్వకుండా అప్పుడే అతను మన రోడ్డెక్కి ఏదో మనం ఏం చేయలేదు అనేది ఏంటంటే అతనికి అధికార దాహం పోలేదు. ఇంకాను అధికార దాహం పోక ఏదో మనం తిమ్మిరి చేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేరండి. అతన్ని అసలు యాక్సెప్ట్ చేయరు. అతని జీవితంలో కూడా ఇంకా సీఎం అవడం అనేది జరగదు. అతను ఇవాళ అందుకనే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారంటే అతని యొక్క విధానం ఏంటో ప్రజలకే అర్థమైంది. అందుకే ఏంటంటే అతను ఏ రకంగా రోడ్డు ఎక్కినా ఏ విధంగా చేసినా కూడా జనాలు అతను నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ నాయకులకే ఎమ్మెల్యేలే ఉన్నవాళ్ళు ఇవాళ పక్క పార్టీలు చూస్తున్నారంటే అతనిపై ఎంత ఇది ఉందో అర్థం చేసుకోండి. అది అందుకని ప్రజలు మాత్రం అతని విషయంలో ఏ విధంగానూ స్పందించరు. అతను చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మరు. చూసుకుంటే వ్యాపారస్తులకి కానీ ఉపాధి పరంగా కూలీ వాళ్ళకి కానీ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు గతంలో వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇది సరైన వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వ్యాపారస్తులకు కానీ వీళ్ళకి చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలు తీసుకొస్తున్నారు. గతంలో అమరావతి మనకి మన రాష్ట్రానికి పోలవరం, అమరావతి ఈ రెండు కళ్ళు లాంటివి. అమరావతిని అటకెక్కించారు, పోలవరం నిర్వీర్యం చేశారు. కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు పోలవరం డెవలప్ చేసి పోలవరం వల్ల ఇలా రైతులకి దానివల్ల ఎంతో మేలు ఉంటుంది. అలాగే అమరావతి అభివృద్ధి చెందిందనుకోండి, అమరావతి వల్ల మనకు ఎంతమందికి ఇండస్ట్రీలు వచ్చిన ఇండస్ట్రీల వల్ల ఎంతోమంది నిరుద్యోగులు బతుకుతారు. అది అలాంటిది ఏం చేయలేదు వాళ్ళు. అలా ఏం చేయను కక్ష రాజకీయాలు, కక్ష విధానాలు తప్ప అభివృద్ధి అనేది లేదు. కానీ ఇప్పుడు 6 నెలల్లో ఇవాళ మన రాష్ట్రం వైపు పరిశ్రమలు వస్తున్నాయంటే వీళ్ళ యొక్క విజన్ ఏంటో మనకు అర్థమైంది. ఇవాళ నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారు వాళ్ళ విధానం, ఇవాళ మా కంపెనీలు వస్తున్నాయి, వస్తున్నాయంటే ముందుకు వస్తున్నాయంటే అది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇవాళ యువనాయకుడు నారా లోకేష్ ఇవాళ ఏంటంటే అతనికి ఒక విజనం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని ఈ 2 నాయకులు, అలాగే దాంతోడు మన డిప్యూటీ సీఎం గారు కూడా కలిసి వీళ్ళ ముగ్గురు కూడా మంచి బీజేపీ కూడా మనకి కేంద్రంలో సహకరించడం వల్ల మన రాష్ట్రం మంచి అభివృద్ధి వైపు పయనిస్తుందని నేను ఆశ.
చూసుకుంటే అంటే గతంలో వాళ్ళు 2020 అన్నారు, 2021 అన్నారు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. మరి ఆ కాలంలో ఎంత పర్సెంట్ అయిందండి అప్పుడు? వాళ్ళు ఏముందండి, ఇప్పుడు మనం చేసింది 72% మన టీడీపీ గవర్నమెంట్లో చేశారు. వాళ్ళు 2% చేయలేదు. 2% చేయటానికి రివర్స్ టర్నింగ్ అన్నారు, అయ్యి అన్నారు, ఏమీ కాదు. ఉన్నదాన్ని ప్రాజెక్ట్ని పాడు చేశారు. ఇలా మొత్తం ఇవన్నీ కొట్టుకుపోనిచ్చారు మొత్తం. ఇవాళ దానివల్ల ఇవాళ డబల్ పని అవుతుంది. వాళ్ళు చేసింది కన్నా పాడు చేసింది ఎక్కువ. మనకే మేలు, ఇవాళ మన రాష్ట్రానికి మేలు చేస్తాం కానీ మన రాష్ట్రాన్ని పాడు చేయడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్. ఇవాళ అమరావతి ఉంది, అమరావతిని ఒక్క రైతుకి రాయేసింది లేదు. వాళ్ళు అమరావతిని పాడు చేశారు. అలాగే పోలవరాన్ని అసలు ఆ పోలవరం పట్టించుకునే దాఖలాలు లేవు. ఇవాళ పోలవరం అమరావతి రెండు డెవలప్ పోతే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి పైకెళ్తుంది. ఇవాళ మనం అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసే కృషి వల్ల మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజల్ని పూర్తిగా మోసం చేసేశారు. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఈసారి మన ప్రభుత్వం పక్కాగా వస్తుందని జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తున్నారు. అది జనాల్లో ఒకప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడని 150 అతను చూసి కాదు, అతను తండ్రిని బట్టి ఏదో అతను చేశారు. అది అతను ఆ విషయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇవాళ రాష్ట్రాన్ని అద్దెకొచ్చి పాలు చేశాడు. రాష్ట్రాన్ని ఇవాళ మన రాష్ట్రం ఏపీ అంటే ఏదో నవ్వులు పాలు చేశాడు మన రాష్ట్రాన్ని. అలాంటిది ఇవాళ చంద్రబాబు గారు అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన ఏదైనా విజన్ పెట్టుకున్నాడంటే కంపల్సరీగా 100% చేయగల సమర్థత నాయకుడు ఆయన. అలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. అలాగే నారా లోకేష్ గారు కూడా మంచి విజన్ ఉన్న నాయకుడు. అతను తండ్రికి తగ్గ తనయుడు అతను. అలాంటి నాయకుడు బాటలో మేము అందరూ ఇవాళ మంచి హ్యాపీగా ఉంటుంది మన రాష్ట్రం మంచి ముందుకు పదలో మంచి అభివృద్ధి వైపు నడుస్తుందని నేను ఆశిస్తున్నాను.